ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. హల్లెలూయా. మంచిది ప్రియా దేవుని బిడ్డలారా, దైవ వాక్యముల నుండి ఈ నూతన సంవత్సరములో మొదటి నెల జనవరి మాసం మొదటి దినమున ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడనయున్న దేవుని ఉద్దేశములను మనం జాగ్రత్త కలిగి వినేటువంటి వారు ఉన్నాం. దయచేసి మత్తయి రాసినటువంటి శుభవార్త, మత్తయి సువార్త ప్రియులారా 9వ అధ్యాయం 16-17 చరణాలు చదువుకుందాం. ఎవడును పాత బట్టకు క్రొత్త బట్టను మాసిక వేయడు. ఒకవేళ ఆ మాసిక వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితపరచును, చినుగు మరి ఎక్కువగును, మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము పోయరు. ఒకవేళ పోస్తే తిత్తులు పిగిలి ద్రాక్షరసము కారిపోవును, తిత్తులు కూడా పాడైపోతాయి. అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులలో పోయుదురు. అప్పుడు ఈ మాట వినండి, అప్పుడు ఆ రెండు చెడిపోక, ఒక్కసారి నాతో పాటు ఈ మాట చెప్తారా? క్రొత్త ద్రాక్షరసమును, అందరూ చెప్పండి, క్రొత్త ద్రాక్షరసమును క్రొత్త తిత్తులలోనే పోయుదురు. ఇప్పుడు ఆ రెండు కలిస్తే ఎలా ఉంటుందంటే చెడిపోకుండా ఉంటాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగములో యేసు ప్రభుల వారే, ఇదిగో ప్రియులారా, దైవ ప్రజలమైనటువంటి మనతోను ఆయన భూమి మీద జీవించినటువంటి దినాలలో ఏమండి, ఇదిగో యోహాను శిష్యులైన వారితో, పరిసయ్యులు శాస్త్రులు అయినటువంటి వారితో దేవుడు మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలివి. ఇక్కడ దేవుని సాన్నిధ్యములో ప్రియులారా, యేసు ప్రభువారు యోహాను శిష్యులైనటువంటి వారికి ఒకరోజు అగపరచబడ్డాడు. అగపరచబడినప్పుడు యోహాను శిష్యులు అంటున్నారు, ఏమని? అయ్యా, మేము వారమునకు ఒక పర్యాయము, లేకపోతే వీలు కుదిరినప్పుడల్లా ఇదిగో మేమును పరిసయ్యులను శాస్త్రులను ఉపవాసము చేయుచు ఉన్నాం. అయితే నీ శిష్యులు ఎందుకని ఉపవాసం చేయటల్లా అని అడిగారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఎవరిని ప్రశ్నించారు వీళ్ళు? చెప్పాలి. ప్రశ్న వేసింది ఎవరికి? అమలారు, మీకు అర్థమవుతుందో? ఇక్కడ ఎందుకు ఇక్కడ పొలంలో ఎలుగులు పెట్టినట్టు రండి, ఎదరకు చిన్నపిల్లలు ఇటు రండి అమ్మ, ఎదరకు రండి. ఆమె చిన్నపిల్ల, ఆమె లేపారు.
దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరిని ప్రశ్నించారు అంటే, ఎవరిని ప్రశ్నించారు అంటే సాక్షాత్తు యేసు ప్రభుల వారిని ప్రశ్నించారు. ఏమని అంటున్నారంటే, మేము ఉపవాసము చేస్తున్నాం, ఇదిగో రకరకములైన కార్యక్రమాలు జరిగిస్తా ఉన్నాం, అయితే నీ శిష్యులు ఎందుకని ఈ కార్యక్రమాలు చేయరు అని చెప్పి ప్రభు వారిని ప్రశ్నించారు. ప్రభు వారిని ప్రశ్నిస్తే ప్రభు వారికి సమాధానం ఏమని ఇచ్చాడంటే, మీరు చెడిపోయిన హృదయము, చెడిపోయిన మనస్సు, సరి అయినటువంటి కార్యక్రమములు లేకుండా ఉపవాసం చేసినందువలన ప్రయోజనమేమిటి అని సూటిగా చెప్పకుండా ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు, ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేస్తే అదేమవుతుంది, వెలితపరచుతుంది అన్నాడు. మీరు పాత బట్ట, పాతదైనటువంటి కార్యాలు, పాతదైన క్రియలు, పాతదైన మనస్తత్వాలతో మీరు ఉంటున్నారు. ఉంటూ ఏదో ఒక క్రొత్త ఇదిగో అనుభవము చేస్తున్నట్లుగా మీరు ఉపవాసం ఉంటే ప్రయోజనమేమీ లేదు కదా. మనస్సు మారలా, క్రియలు మారలా, పరిస్థితులు మారలా, ఏ కార్యములు వీరి జీవితంలో మారలేదు. కానీ ఇదిగో కార్యమును జరిగించాలి అన్నట్లుగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఉపవాసం చేస్తున్నారు. అర్థం కాల. ఇప్పుడు ఒక దొంగతనమునకు వెళుతూ 3 రోజులు ఉపవాసం ఉన్నాడు అనుకుందాం. అమ్మా వింటున్నారా? స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఒక దొంగతనమునకు ఒక దొంగ వెళుతున్నాడు. వెళుతూ వెళ్ళేటువంటి ముందుగా ఏం చేశాడంటే, ప్రభువా 3 రోజులు ఉపవాసం ఉంటాను, ఆ తర్వాత దొంగతనం చేస్తాను, ఆ దొంగతనం సక్రమముగా జరిగేటట్లు చూడు నాయన అని చెప్పి ప్రార్థన చేశాడు అనుకో, అది మంచిదేనంటారా? ఏమండి? గమనించండి. ఇప్పుడు దొంగతనము చేస్తున్నాడు, దొంగతనము చేయుటకు వెళుతున్నాడు. ఇతడు చేసే కార్యము ఎలాంటిది అంటే దొంగతనము దేవునికి ఇష్టం కాదు. అందుకని దేవుడు అన్నాడు, దొంగలు పరలోకములో ప్రవేశించరు కదా. దొంగలు, ద్రోహులు, లోబులు వీళ్ళందరూ పరలోకంలో ప్రవేశించరు. దొంగతనమునకు వెళుతూ ఇతడేం చేస్తున్నాడంటే ఉపవాసం ఉన్నాడంటే ఎన్ని రోజులు? 3 రోజులు. అందుకనే ఇప్పుడు యోహాను శిష్యులు, పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ కూడా ప్రియులారా దేవుణ్ణి అడిగినటువంటి మాట అలాగే ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రభు వారు ఏమన్నాడంటే, మీరు చేసే అక్రమాలు బాగుండాయి, మీరు చేసే పాడు పనులన్నీ బాగానుండాయి, మీరు చేసే శపలపు శాస్త్రాలన్నీ బాగానే చేస్తూ ఏదో ఉపవాసము ఉంటున్నామన్న పేరుకు మీరు ఉపవాసం చేస్తే ప్రయోజనమేమిటి అన్నాడు. హల్లెలూయా. అందుకనే పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేస్తే ఎట్టా ఉంటుందంటే, వెలితంటే ఎట్టా రోత, ఎంత రోత, మామూలు రోత కాదు. వెలితి అంటే ఇదిగో అవమానకరమైన పరిస్థితి అది. అందుకనే ప్రియులారా, పాత బట్టకు ఎవడును క్రొత్తది మాసిక
క్రొత్త బట్ట మాసిక వేయడు. ఒకవేళ కలర్ ఒకటైనా, పరిస్థితులు ఒకటైనా, మ్యాచింగ్ కుదిరినా ఏమండి, అది పాత బట్టే, ఇది క్రొత్త బట్టే. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఇక్కడ పరిస్థితి అర్థం చేసుకోండి. పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేసినంత మాత్రాన అది వెలిత పడుతుందని యేసు ప్రభుల వారు ఇదిగో సూటిగా వారికి ప్రశ్న వేశాడు. మీరెందుకు ఉపవాసం ఉంటున్నానని చెప్పుకుంటున్నారే? హృదయం మారలా, మనస్సు మారలా, పరిస్థితులు మారలా, క్రియలు మారలా, ఇదిగో ఏవి మారకుండా ఉపవాసం చేసినందువలన ప్రయోజనము లేదు. అట్లాగే ఇంకొక మాట చెప్తున్నాడు, ఏమనంటే పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసము పోయకూడదు. ఎందుకని? పాత తిత్తిలో క్రొత్త ద్రాక్ష రసము ఒకవేళ పోస్తే ఇదిగో ఈ క్రొత్త ద్రాక్ష రసము ఎలా ఉంటుందంటే, ఇదిగో ప్రియులారా, క్రొత్త ద్రాక్ష రసమునకు కొంచెము పొగరు ఎక్కువగా ఉంటుందట. ఏమెక్కువగా ఉంటుంది? పొగరు. అంటే ఒక విధముగా మనము చూస్తే ఒకవేళ ఆ ద్రాక్ష రసమును, క్రొత్తదైన ఆ ద్రాక్ష రసమును ఒకవేళ త్రాగితే, ఇదిగో తాగితే ఎలా ఉంటుందో తెలుసా? ఏమండి, ఎక్కువగా ముందు తాగే వాళ్ళకి అర్థమవుతుంది. ఏమండి, కొంచెము గమ్మత్తుగా, కొంచెము తెక్కగా వెంటనే ఇదిగో ప్రియులారా మనకు ఏమండి, ఇదిగో మొత్తెక్కించేటట్లుగా ఉంటుందట. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. అందుకనే అది పొగరు ఎక్కువగా ఉంటుంది కనుక ఇదిగో పాత తిత్తిలో క్రొత్త ద్రాక్ష రసము పోస్తే ఆ తిత్తిలు పిగిలిపోయి ఏమండి ద్రాక్ష రసము నేల పాలవుతుంది, తిత్తులు కూడా పాడైపోతాయి. హల్లెలూయా. ఏమండి, గమనించండి ప్రియులారా, ఇదిగో పాత తిత్తి పిగిలిపోతుంది, రసము పాడైపోతుంది. అందుకని దేవుని వాక్యం అంటుంది, క్రొత్త తిత్తిలో క్రొత్త ద్రాక్ష రసం పోస్తే ఆ రెండు చెడిపోవు, రెండు చాలా, ఆ మాట చదవండి, ఆ రెండు ఏమైపోవంట? చెడిపోవు. అప్పుడు ఆ రెండు కూడా ఎలా ఉంటాయి అంటే చెడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఇదంతా దేని కొరకు ప్రభువారు మనతో మాట్లాడుతున్నాడంటే, ఈ నూతనమైనటువంటి సంవత్సరములో ఏమండి, ఇదిగో ప్రియులారా, పాత బట్టగా ఉన్న మన జీవితాలకు అతుకుల మారి బ్రతుకొద్దు, అతుకులు వేయొద్దు, మాసికలు వేయొద్దు. ఏమండి, ఇప్పుడు కొంతమంది మంచి నైస్గా కనపడటానికి ముఖాన్ని అయ్యి పూసుకుంటారు. ముఖాన కొంచెం పసక్క నీళ్ళు కొట్టావు కదా, దేవునికి స్తోత్రం, ఆ ముసిలి ముడతలన్నీ బయటికి కనపడుతున్నాయి. అట్లాగే పాత జీవితమునకు క్రొత్త మాసికలు వేసి ఈ నూతన సంవత్సరములో ఒక క్రొత్త అనుభవములోనికి వచ్చినట్లుగా మనం కనపరచబడకుండా, ఇదిగో ప్రియులారా, పాత తిత్తిలో క్రొత్త ద్రాక్ష రసము పోసినట్లుగా ఇదిగో ప్రియులారా, పాతదైనటువంటి మన జీవితములో క్రొత్త అనుభవాలతో నింపబడినట్లు ఉండకుండా ఇదిగో క్రొత్త ద్రాక్ష రసం ఎక్కడ పోయాలి? చెప్పండి అమ్మా. ఇప్పుడు ఈ తిత్తెవరో కాదు,
ఈ తిత్తులము మనమే. ఆ తిత్తులలో ఏం పోయాలా? మురికి నీరు పోయాలా? క్రొత్త ద్రాక్ష రసం పోయాలి. క్రొత్త ద్రాక్ష రసము పోస్తే, ఇదిగో ప్రియులారా, క్రొత్త తిత్తిలో క్రొత్త ద్రాక్ష రసము పోసినప్పుడు ఆ రెండు కలిసి ఎలా ఉంటాయంట? పాడైపోవు, చెడిపోవు. ఒకవేళ పాత తిత్తిలో క్రొత్త ద్రాక్ష రసం పోస్తే రెండు పాడవుతాయి, జీవితమే వ్యర్థమైపోతుంది. ఒకవేళ ఈరోజు మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఇదిగో నూతనదైనటువంటి ఈ సంవత్సరములో ఎప్పుడు పండుగలు గడిచిపోతున్న పరిస్థితులు, గడిచిపోతున్న సమయాలు, గడిచిపోతున్న నీ జీవితము మార్పు చెందకుండా, నూతన పరచబడకుండా, నూతన అనుభవాలలో నడిపించబడకుండా నీవు పాతదైన నీ జీవితానికి అతుకులు వేస్తూ జీవిస్తూ ఉంటే, ఇదిగో దేవుని వాక్యం అంటుంది, తిత్తులు ఏమవుతాయి? పాడైపోతాయి, తిత్తులు చెడిపోతాయి. అవి చెడిపోకుండా ఉండాలంటే నీవు క్రొత్త తిత్తిగా, చెప్పండి, క్రొత్త తిత్తిలో ఇప్పుడు ఏమండి? క్రొత్త ద్రాక్ష రసము పోయాలి. ఇప్పుడు మన జీవితాల్లో ఏం పోయబడాలి? ఏమండి? క్రొత్త ద్రాక్ష రసం. అపోస్తుడైన పౌలు కూడా ఒక మాట అంటాడు. ఈ క్రొత్త ద్రాక్ష రసం అనగా అర్థం ఏంటంటే, ఆ మాటను చెప్పి నేను ముందుకి 2-3 విషయాలు చెప్పి ముగిస్తాను. ప్రియులారా, ఏమండి? అపోస్తుడైన పౌలు 1 కొరింథీయులకు రాస్తూ 5వ అధ్యాయములో 7వ చరణములో ఒక మాట చదవండి అమ్మా. 1 కొరింథీ 5:7. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసివేయుడి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్కడ పౌలు గారు అంటాడు, సంఘముతో మాట్లాడుతుంటాడు, ఇదిగో ప్రియులారా, పులిపిండి కొంచెము మీలో ఉంటే, అంటే ఆ పాత బట్టకు కొంచెము చినుగున్న, 4 కుట్టులేసిన అదేమవుతుందంటే వెక్కిరిచ్చినట్లుగా, చెప్పరే, వెక్కిరిచ్చినట్లుగా ఉంటాయి. కారణం ఏంటి? వెలిత అంటే అదొక అవమానం, మంచి కార్యం కాదు. కాబట్టే ఇప్పుడు నూతన పరచబడవలసిన మన జీవితాలకు చెప్పుతున్నటువంటి మాటలేవనగా, ఇదిగో ప్రియులారా, ఒకవేళ పులిపిండి మీలో కొంచెమైనను ఉంటే ముద్దంతా కూడా ఏమవుతుంది? చెప్పరే. మొన్న ఒక ఆయన, ప్రియులారా, ఐలవర గ్రామంలో ఒక ఆయన ఎదురయ్యాడు. ఎదురైతే ఆయన ఈ బీడీలు కాలుస్తూ ఉంటే ఎస్బీడీ కాలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే అవి మానుకోకూడదంటే, అయ్యో నేను ఎస్బీడీ అయినా, రాజశ్రీ ఒక్కపొడైనా, లేకపోతే ఒక్క నిమిషం నాకు చెప్పరమ్మా, ఉండలేను. ఏమండి? ఇప్పుడు జీవితమంతా ఏ విధమైన అనుభవాలు లేకుండా ఉన్నప్పటికీ ఆయన జీవితంలో ఉన్నటువంటి ఆ చిన్న పొరపాటు కార్యమును బట్టి అతడు ఎలా కనిపిస్తాడంటే చూసే వాళ్ళ దృష్టికి, ఏమండి? ఇప్పుడు చాలామంది చూపులకేమో ఏదో అంటారు, అయ్యో పిల్లోడేం మంచోడే కానీ కొంచెం ఒక చిన్న ప్రాబ్లం ఉందయ్యా. ఏంటి ఆ ప్రాబ్లం? ఏదన్నా పెళ్లి సంబంధాలకో, లేకపోతే ఏదన్నా మాట వరుసకి ఏదన్నా మంచి విషయాలు అడుగుదామని చూస్తే
వారి వారి జీవితాల్లో ఉన్నటువంటి విధానం ఏంటో చెప్పనా? చిన్న చిన్న పొరపాటు. ఆ చిన్న పొరపాటును బట్టే దేవుడు అంటాడు, ప్రియులారా, ఇదిగో పులిపిండి కొంచెము, పుల్లటి పిండి కొంచెం ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు మనం భోజనం వండాం, మంచి వేసవి కాలం, ఏమండి, ఆ ఎండ దెబ్బకి రూములో కూడా వేడెత్తిపోతుంది అనుకుందాం. భోజనం తయారు చేసి ఆడబెట్టాం. ఆ ఎండ దెబ్బకి ఏమవుతుందంటే, ఆ వేడి దెబ్బకి లోపలున్న అన్నములో నీరు పట్టుకొచ్చి అన్నం మొత్తం మెత్తగా పాడవటం ప్రారంభించింది. అది మొత్తం పాడవుతుందా, కొంచెమే పాడవుతుందా? మనం చూచుట కొరకు 1-2 మెతుకులు పాడవుతుందా? మొత్తం పాడవుతుందా? అట్లాగే పులిపిండి మీలో కొంచెము ఉంటే, కొంచెము మన జీవితానికి ఇదిగో వ్యర్థమైన పాపపు స్థితి ఉంటే శరీరం అంతా పులియ చేస్తుంది అని చెప్పి, ఇదిగో ముద్దలో కొంచెం పులిపిండి ఉంటే ముద్దంతా, చెప్పండి ఏమన్నా, అందరికి బాగానే పెడతాం, అన్ని బాగానే చేస్తాం, ప్రేమగా ఉంటాం, మంచిగా మాట్లాడతాం. కానీ మనకు అసూయ అనేటువంటి ఒక చిన్నది ఉందనుకో, అసూయ ఉంటే శరీరం అంతా, చెప్పరే, కుళ్ళుందనుకో శరీరం అంతా, స్వప్నాతి బుద్ధి ఉందనుకో శరీరం అంతా ఊగిపోతుంది పోనకు వంచినట్టు. అర్థం కాల? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, ఇప్పుడు సపోజ్ ఒక మాట చెప్తాను, నేనేం పెట్టే రకం అనుకో, పాశ్రమ్మ గారికి కొంచెం మా ఇద్దరు అనుకుంటా ఉండ, ఒళ్ళంతా పూనకం వచ్చేసేసింది. అర్థం కాల? ముద్దంతయు పులి వచ్చేస్తుంది. కాబట్టి మనము క్రొత్త ముద్ద అగుట్ట నిమిత్తమై మనం ఏం చేయాలంటే, పాతదైన ఆ పులిపిండి కొంచెం ఉందో చూశారా, ఆ కొంచెము దాన్ని తీసి ప్రక్కన పడవేస్తే, రాత్రి చెప్పుకున్నాం ఏం చేయాలి? నిబంధన చేసుకోవాలి. ఈ రోజు నుండి ప్రభువా, నాలో ఒకవేళ కుళ్ళుంటే, ఒకవేళ స్వప్నాది బుద్ధి ఉంటే, ఒకవేళ పాడు మనస్తత్వం ఉంటే, ఒకవేళ పనికి మాలిన శాస్త్రాలు, క్రియలు, కార్యాలు ఉంటే వాటిని ఈరోజు నీ సన్నిధిలో నిబంధన చేసుకుంటున్నా, యేసు నామములో విడిచిపెడతానయ్యా. నిబంధన చేసుకోండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. చేస్తారంతా? అమ్మా చేతులు ఎత్తండి అందరూ ఒకసారి. చాలా మంది ఎత్తల, అరచేతులు ఎత్తొద్దు, ఎత్తితే మనస్పూర్వకంగా పైకి ఎత్తండి. బాగా ఇదిగో చేతులు ఎత్తండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. చెప్పండి హల్లెలూయా. ఏమండి, గమనించండి ప్రియులారా, ఇప్పుడు మనము క్రొత్త తిత్తిగా మారాలి. మన క్రొత్త తిత్తిగా మారిన మన జీవితాలలో ఇదిగో క్రొత్త ద్రాక్షారసము నింపబడాలి. ఆ క్రొత్త ద్రాక్షరసము నింపబడి ఉంటే ప్రియులారా, ఈ నూతన సంవత్సరం అంతా నీ జీవితం ఎలాగూ ఉంటుంది అంటే ప్రియులారా, అద్భుతమైన రీతిలో, ఆశీర్వాదకరమైన రీతిలో ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని మార్చి ఇదిగో ప్రియులారా, దీవెనకరముగా అనేకులకు నిన్ను మార్చబోతున్నాడు. చెప్పండి అందరూ ఆమేన్. ఇప్పుడు ఆ క్రొత్త తిత్తిగా మారాలంటే మన జీవితాల్లో 3 రకములైన కార్యాలు జరగాలి. ఈ 3 విషయాలు త్వరగా చెప్తాను నేను. ఎన్ని కార్యాలు జరగాలి? చాలా ఉన్నాయి, సమయం లేదు, కానీ 3 విషయాలు చెప్తాను. ఈ క్రొత్త తిత్తిగా మారాలంటే నీ పాత అనుభవం, పాత స్థితి, పాత ఇదిగో ప్రియులారా నడిపింపులు నీ జీవితంలో నుండి పోయి నీవు క్రొత్త ముద్దగా, క్రొత్త తిత్తిగా మార్చబడి ఉంటే నీ జీవితములో క్రొత్త ద్రాక్షారసమును దేవుడు నింపటానికి
సిద్ధంగా ఉన్నాడు. మీకు ఒక మంచి మాట చెప్తాను ప్రియులారా, యేసు ప్రభుల వారు కానా పెండిలోనికి వెళ్ళినప్పుడు కానా వివాహములో ఇదిగో ద్రాక్షారసమైపోగా ద్రాక్షారసము దేవుడు తయారు చేసింది ఏంటో తెలుసా? క్రొత్త ద్రాక్షారసం. ఎట్లా? కాయలు పిండి చేసింది కాదు, అది నీళ్లు నింపి, చెప్పండి, నీళ్లు నింపి తయారు చేశాడు. నీళ్లు నింపి నీళ్లను ద్రాక్షరసముగా మార్చాడు. ఇప్పుడు ఆ 6 రాతి బాణలలో ఎలాగు నింపబడిందంట ద్రాక్షరసం? ఎక్కడ దాకా? అంచుల మట్టుగా, ఎలితిగానా? అంచుల మట్టు. ఇప్పుడు ఈ క్రొత్త ద్రాక్షరసం మనం తిత్తులమై ఉంటే, క్రొత్త తిత్తులుగా మారితే దేవుడు ఏం చేస్తాడంటే క్రొత్త ద్రాక్షరసముతో వెలిత లేకుండా ప్రభు నిన్ను విస్తారమైన కృపలతో మేలులతో మనందరిని నింపునుగాక. చెప్పండి ఆమేన్. ఇప్పుడు మనం ఏం మారాలి? క్రొత్త తిత్తులుగా మారాలి. మొదటిగా దేవుని యొక్క వాక్యంలో చూడండి, నేను చదివించి ముగిస్తాను నా మాటలు. మొట్టమొదటిగా మన జీవితాలలో ఏమండి క్రొత్త తిత్తులుగా మారాలి అంటే మన జీవితాలలో మనం మార్చుకోవలసిన మొదటి కార్యం 51వ కీర్తన 10వ వచనం చదవండి అమ్మా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మనకి మారవలసింది ఏంటో తెలుసా? మొట్టమొదటిగా మనస్సు మారాలి. మనసు ఏం చేయబడాలంటే నూతన, చెప్పండి, మనసు ఏమవ్వాలా? చెప్పరేమండి అమ్మా? మనస్సు నూతన పరచబడాలి. మనస్సు నూతన పరచబడటం అంటే ఇదిగో ప్రియులారా, ఇదిగో మనస్సు నూతన పరచబడితే మనస్సులో ఉన్న పాతదైన క్రియలు, ఆలోచనలు, పద్ధతులు నీవు మార్చుకొని మొట్టమొదటిగా నీ మనస్సు నూతన పరచుకుంటే ఏమండి నీ తిత్తులు క్రొత్తవిగా మారటానికి ఇది మొదటి మెట్టు. స్తోత్రం చెప్పండి గట్టిగా. రోమపత్రికలో కూడా ఒక మాట ఉంది, 12వ అధ్యాయం 2వ వచనం చదవండి ఆ మాట. రోమపత్రిక 12:2. అనుకూలమును మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుతారు. అంటే దావీదు భక్తుడు పాపము చేశాడు. మనస్సుతో చేసిన పాపము. మనిషి జీవితంలో చేతులతో చేసే పాపం, కళ్ళతో చేసే పాపం, ఇదిగో ప్రియులారా ఏమండి నోటితో చేసే పాపం, చాలా రకాలైన పాపాలు ఉన్నప్పుడు దావీదు ఏం చేశాడంటే తన మనస్సుతో కూడా పాపము చేసిన వాడై ఉండి అంటున్నాడు కదా, ఇదిగో నా మనస్సును నూతన, నాది పాత మనసు అయిపోయిందయ్యా, పాపపు స్థితిలోనికి వెళ్ళిపోయింది, కాబట్టి నా మనస్సు మారి నూతన పరచబడాలి. ఈ నూతన సంవత్సరంలో నీ జీవితంలో జరగవలసిన మొదటి క్రియ, నీవు క్రొత్త తిత్తిగా మారాలంటే మొట్టమొదటిగా నీలో ఏం మారాలి చెప్పండి? ఇంతకుముందు గొడవలాడే మనసు ఉంది, ఆ మనసు మార్చు. దొంగతనము చేసే మనసు ఉంది, ఆ మనస్సు మారాలి. ఇదిగో చీటికి మాటికి ఎవరో ఒకరి మీద రుసరుసలాడే మనస్సుంది, ఇదిగో ఆ మనస్సు నీ జీవితంలో మారాలి. చాలా రకాలైన మార్పులు నీ మనస్సులో ఇదిగో కలగాలి. అప్పుడే నీవు నూతన పరచబడతావు. క్రొత్త తిత్తెగా మారటానికి మొదటి మెట్టులోనికి వెళతావు. రెండవదిగా చూడండి ప్రియులారా, రెండవదిగా
యెహెజ్కేలు పుస్తకం, యెహెజ్కేలు పుస్తకము 36వ అధ్యాయం. నేను ఆ లేఖనాలు కూడా ఎక్కువ చూపును, త్వరగా ఆ మాట చెప్పి ముగిస్తాను. ప్రియులారా, 36:26 చదవండి. 36వ అధ్యాయం 26వ వచనం. నూతన హృదయమును, నూతన స్వభావమును మీకు కలుగ చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె మీకిచ్చేదను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మనస్సు మారాలి మొట్టమొదటిగా. రెండవదిగా ఏమి నూతన పరచబడాలి? ముందు మనస్సు, ఈ తలకాయ నూతన పరచబడాలి. ఈ తలకాయలు ఉన్నదాన్నంతా చెప్పరే. ఏమండి, మన శరీరం అంతటికి కేంద్ర బిందువు ఇదే. ఇప్పుడు ఇది మారాలి మొదటిగా. రెండవదిగా నీ హృదయము నూతన పరచబడాలి. హృదయము అంటే హృదయమే దేవుని ఆలయము గనుక ఈ హృదయం అనే ఇదిగో ఇల్లు నూతన పరచుకుంటే ఏమండి, నీ జీవితములో ఇదిగో క్రొత్త తిత్తె అగుటకు ఇది రెండవ మెట్టు. ఏమండి, నీ గుండె నూతన పరచబడాలి, నీ మనస్సు నూతన పరచబడాలి. అందుకనే ఆది కాండములో మనం చూడగలుగుతాం. నోవాహు దినములలో అంటాడు, ఇదిగో నరులను సృజించినందుకు ఎందుకు దేవుడు సంతాపపడుతున్నాడంటే, నరుల ఆలోచన, హృదయ తలంపు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదే. ఏమండి, అందుకని హృదయము నూతన పరచబడాలి. మార్కు సువార్తలు అంటాడు, నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరుతున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని సామెతల భక్తుడు అంటాడు. ఏమండి, హృదయమును నూతన పరుచుకోవాలి. ఏమండి, హిజ్కియా దగ్గరికి వెళ్ళి అన్నాడు, యెషయా ప్రవక్త అంటాడు, ఇదిగో నీ ఇల్లు చక్కబెట్టుకో, చెత్త చెదారం పనికి మాలిన ఇదిగో ఈ చెత్తంతటితో నీ హృదయము నిండిపోయి ఉన్నది కనుక అదంతా ఉడిచి ముందేం చేయాలి? హృదయమును శుద్ధి చేసుకోవాలి, నూతన పరుచుకోవాలి, కడుక్కోవాలి. అప్పుడే నీ తిత్తి క్రొత్త తిత్తులుగా మార్చబడతాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మూడవదిగా మాట చూడండి ప్రియులారా, యెషయా గ్రంథం 43:19. యెషయా గ్రంథం 43:19. ఇప్పుడే దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు మూడవదిగా మారవలసింది ఏంటంటే క్రియలు. క్రియలంటే ఏంటి? బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, క్రియలు అనగా నడవడి. మన నడవడంటే మనం చేసే పనులన్నిటికీ సాదృశ్యం. అర్థం కాల? స్వభావము, క్రియలు, నడవడి. ఏమండి, మనం నడిచే నడవడిని బట్టే మన పరిస్థితులు ఆధారపడి ఉన్నాయి. అర్థం కాల? అందుకని క్రియలు మారాలి. సమూయేలు 2వ పుస్తకం 22 చదవండి. ఆ మాట చదవండి, ముగించుకుందాం. సమూయేలు 2వ పుస్తకం 22-24 చదవండి అమ్మా. ఆయన దృష్టికి నేను యథార్థవంతుడనైతిని. ఈ క్రియలు ఏం క్రియలంట? దోష క్రియలు. ఏమండి, చట్ట క్రియలు, పాపపు క్రియలు, ఇదిగో అనేక రకాలైన క్రియలు. ఇప్పుడు ఈ క్రియలు నీ జీవితములో మార్పు చెందాలి. క్రియలు నూతన. చెప్పండి, క్రియలేమవ్వాలా? క్రియలేమవ్వాలి?
ఒక ఆమె ఐలవారంలో ఉంది, ప్రార్థనకి వెళ్ళింది, ప్రార్థన బాగా చేసింది, మంచి ఆమె. ఎవరన్నా ఇంటికి వెళ్తే ఆమె చేసే పని ఏంటో తెలుసా? సరాసరి 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 వెళ్ళటం వంటగదిలోకి వెళ్ళి అంటే నేను మామూలుగా చెప్తున్నా, క్రియలు మారాలి అన్నందుకు చెప్తున్నా. వంటగదిలోకి వెళ్ళిపోద్ది, ఆ కూర చెట్టు మూత తీసి ఆ కూర తీసుకొని వెళ్తున్నాయిద్ది, ఆ కూరలోనే పెట్టిద్ది, మామూలుగా తీసుకుని. ఇప్పుడు అది ఎవరు తినాలి, ఎట్ట తినాలి? మనం గిరిటితోనన్నా అంటే ఆమెలో మార్పు చెందవలసిన క్రియలు ఉన్నాయి. ఇప్పుడు మనలో క్రియలు మారాలి. ఒకవేళ దేవుని సన్నిధానములో దోష క్రియలు ఉంటే, లేకపోతే చెడ్డ క్రియలు ఉంటే, పాపపు క్రియలు ఉంటే, వాటన్నిటినీ మనం ఏం చేయాలంటే మార్చుకొనగలగాలి. దినవృత్తాంతముల్లో కూడా ఆ మాట చూడండి అమ్మ. దినవృత్తాంతముల పుస్తకం 2వ దినవృత్తాంతములు 12:14 చదవండి. 12వ అధ్యాయం 14. ఏం క్రియలంట? చెడు క్రియలు. ఏమండి, ఎస్తేరు 2వ అధ్యాయం 12వ వచనములో కూడా మంచి మాట ఉంది. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొక క్రియలు ఏంటంటే పరిమళ క్రియలు. పరిమళ క్రియలు అంటే సాక్ష్యము కలిగిన, చెప్పండి, మంచి క్రియలు. మంచి క్రియ అంటే ఎట్లా ఉంటుంది? పరిమళిస్తుంది. మంచి పని ఎవరైనా చేస్తే ఎలా ఉంటుంది? 10 మంది చెప్పరే, 10 మంది చెప్పుకుంటారు. కాబట్టి ఇదిగో మన జీవితాల్లో క్రొత్త తిత్తులుగా మార్చబడినట్లుగా 3 రకాలైన కార్యాలు జరగాలి. ఒకటి, మొట్టమొదటిగా నూతన పరచబడవలసినది మనస్సు నూతన పరచబడాలి. 2వదిగా హృదయము నూతన పరచబడాలి. 3వదిగా క్రియలు నూతన పరచబడాలి. ఈ 3 నూతన పరచబడితే మనం క్రొత్త ముద్దగా, క్రొత్త తిత్తిగా మారుతాం. ఈ నూతన సంవత్సరములో ఇదిగో ప్రియులారా, దేవుడు క్రొత్త ద్రాక్షరసముతో అంచుల మట్టుకు నిన్ను నింపి అనేకులకు ఆశీర్వాదకరంగా, నీ కుటుంబానికి అనేకులకు దీవెనకరంగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. క్రొత్త